అధికారం అనే 4 అక్షరాలకు ఎంతటి నాయకుడినైనా తమ వైపు తిప్పుకునే శక్తి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం చేసింది ఇదే. అధికారం చేతిలో ఉందని అహంకారంతో నిబంధనలు తుంగలో తొక్కి రాజకీయ విలువలను, విశ్వసనీయతను పాటించకుండా అధికారం తమ గుప్పిట్లో ఉండటం కోసం తప్పులపై తప్పులు చేసింది. అప్పట్లో ప్రతిపక్ష నాయకులను చెప్పలేని నానా ఇబ్బందులకు గురి చేసింది. ప్రతిపక్ష నాయకులను తమ వైపు తిప్పుకునేందుకు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేసింది వైసీపీ. ఆఖరికి టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండకూడదనే కుట్రకు తెరలేపినా ఆ విషయంలో ఫెయిల్ అయింది వైసీపీ. ఇన్ని జరుగుతున్నా ఆనాడు చంద్రబాబు నిశితంగా అన్ని గమనిస్తూనే ఉన్నారు. కానీ నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం రాజకీయ విలువలకు ప్రాధాన్యతనిస్తూ రాజకీయాల్లో విలువలను పాటించాలని, పదవులుంటాయి, పోతాయి, మనం నెలకొల్పిన సంపద, సంప్రదాయాలే భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా ఉంటుందనే ఆలోచనతో అడుగులు ముందుకు వేస్తున్నారు. అంతేకాకుండా స్థానికంగా పార్టీ శ్రేణులు నష్టపోకూడదనే ఉద్దేశంతో విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేదు చంద్రబాబు. ఒకవైపు పార్టీ నుంచి ఎంత ఒత్తిడున్నా ఎమ్మెల్సీ స్థానం పోటీకి నిరాకరించి రాజకీయ విలువలను పాటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. నిజం చెప్పాలంటే ఉమ్మడి విశాఖ జిల్లాలోని స్థానిక సంస్థల్లో వైసీపీకి పూర్తి బలం ఉంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇతర పార్టీల నుంచి పోటీలో ఉన్నా గెలిచే అవకాశాలు పూర్తిగా వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణకున్నాయి. కానీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో చాలా మంది వైసీపీ నాయకులు కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే విశాఖ కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లు టీడీపీ, జనసేన పార్టీలో చేరారు. ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీడీపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూస్తున్నప్పటికీ వారిని పార్టీలోకి తీసుకుంటే కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఎమ్మెల్సీ స్థానాన్ని వదులుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని టీడీపీ పార్టీ శ్రేణులు సైతం ఎమ్మెల్సీ అభ్యర్థిని పోటీలో పెట్టాలని, మాకంటే మాకు టికెట్ ఇవ్వాలని ఎంతో మంది ముందుకు వచ్చారు. అయినా కూడా భవిష్యత్తులో టీడీపీ పార్టీ క్యాడర్కు, కార్యకర్తలకు ఏ విధమైన అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ అభ్యర్థిని పోటీకి నిలబెట్టలేదని తెలుస్తోంది. టీడీపీ కూటమి అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.